ప్రాంతానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ వాడ వచ్చింది. దాని వాడ పేరేంటి? కింగ్స్ డ్యామ్. అది వాడ ఊరు అన్నట్టుంది. వాడ కాదది. ఏంటది? ఊరు. ఊరులాగా. అసలు ఏంటది? టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. కానీ అది వాడ. ఒక మనిషి ఆలోచన, బుర్రలో ఆలోచన అంత పెద్దగా ఉందా అనిపిస్తుంది చూస్తే. అంటే ఒక మనిషి బుర్రలో ఎంత గొప్ప ఆలోచన ఉందా వాడ కదా. దానికి అన్ని అరలు. అది కూడా ఎంత ఎత్తునుంది? ఇంచుమించు 100 అడుగులు ఎత్తునుంది. పైన ఎంత ఎత్తునో ఉంది. 100 అడుగులు ఇంచుమించు. చాలా హైట్ ఉంది. అంత ఎత్తులో ఉంది వాడ. అది కూడా ఇంచుమించు ఎంత పొడిగే ఉంది? 450 అడుగులు పొడిగే ఉంది. చాలా పెద్దది నిజంగా. దానిలో అసలు పట్టణమే ఏం చేయొచ్చు, ప్రజలు ఉండొచ్చు. అట్లా ఉందని. అంత పెద్దది. ఆ నీటి మీద అది నడుస్తూ అది ఆ రేవుకి వచ్చి ఆగింది. దాని ప్లేస్కి వచ్చి ఆగింది. దగ్గరికి పోవడానికి లేదు, చాలా దూరం నుంచి చూడవలసి వచ్చింది. అది మేము వెళ్ళిన టైం కూడా చీకటి టైము. సరే, ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న ప్రతి పర్వతము కూడా, గొప్ప పర్వతాలన్నీ ఒక దెబ్బకేమని ఎంత నీరు వచ్చిందండి. అసలు ఎంత నీరు. దేవుడు నోవహు కూడా ప్రపంచములో నీరు తప్ప మనుషులేమీ కనబడి ఉండరు ఆ టైంలో చూసినప్పుడు. ఏ పర్వతం కనపడలా, మొత్తం చచ్చిపోయినాయి. ఎందుకంటే దేవుని ఎదుట మనుషుల ప్రవర్తన ఏమైందట? విపరీతం అయిపోయింది. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి దినాలు మనిషి కుమారుడు దినాల్లో కూడా వస్తాయని ప్రభు చెప్పారు. ఈ దినాల్లో కూడా దానికోసమే రెడీగా ఉంది. నోవహు దినాల్లో జరిగినట్టు మనిషి కుమారుడు దినాల్లో కూడా వస్తుంది. నీళ్ళు వచ్చి ముంచేస్తాయి. విన్నాం నోవహు 3 కోడళ్ళు. నోవహు కొడుకులకైతే పెద్ద ఆలోచన ఉండకపోవచ్చు. ఆ కోడళ్ళు చెప్పుంటారు, మమ్మీ మా మామయ్య గారు వాడ కడుతున్నారు, మీరు కూడా రండి అని చెప్పి ఉండొచ్చు. పెద్ద కోళ్ళు చెప్పి ఉండొచ్చు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి. చిన్న కోళ్ళు చెప్పి ఉండొచ్చు, లేదా మూడో కోళ్ళు చెప్పి ఉండొచ్చు. కానీ అందులో ఎంతమంది వచ్చారు? ఎవరు అలా? ఎందుకంటే వీళ్ళు కట్టుతున్నది ఈ అమ్మాయి తల్లిదండ్రులకు వెర్రితనంగా ఉంది. ఆదివారం ఆరాధన 10 కంటే కొంతమందికి ఎలా ఉన్నది? వెర్రితనంగా ఉంది. అది చాలా చిన్న చూపుగా వెర్రితనంగా వాళ్ళు అలాగే చెప్తారు. అది వెర్రితనం. వీళ్ళు కట్టుతున్నది ఆ కోడళ్ళ యొక్క అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, ఆ కోడళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎలా ఉండింది? వెర్రితనంగా ఉంది. తర్వాత వర్షం కురిసింది, బాగా కురిసింది. రాత్రి పగలు కురిసింది, చాలా ప్రమాదకరంగా కురిసింది. రాత్రి కూడా వర్షం కురిసింది కదా, చాలా ప్రమాదకరంగా కురిసినప్పుడు వాళ్ళ ఇల్లు మునిగిపోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. ఎవరు? ఆ కోడళ్ళ యొక్క అమ్మ నాన్న ఇల్లు ఏమై ఉంటాయి? మునిగిపోయి వచ్చి ఉంటాయి. ఆ కోడళ్ళ పేర్లు కూడా ఏమవ్వాలి ఇక్కడ రాయబడలా. ఒకవేళ ఆ కోళ్ళ పేరు పెద్ద రత్నం, చిన్న రత్నం, 3 రత్నం అనుకుందాం మనం. అమ్మ పెద్ద రత్నం, నువ్వు చెప్పిన మాట ఏం లేదు, కొంచెం మమ్మల్ని ఏం చేయ వాళ్ళలోకి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ కేకలేసి ఏం చేసి ఉండొచ్చు? ఎడ్ల బండి, ఆ రోజులు ఎడ్ల బండే కదా, ఎడ్ల బండి మీద వచ్చి, లేకపోతే వచ్చి మునిగిపోతున్నప్పుడు నెమ్మదిగా వచ్చి, లేకపోతే చిన్న పడవ మీద వచ్చి మమ్మల్ని కొంచెం వాళ్ళకి రాని అంటే ఆ కోళ్ళు అంటారు, మా మామయ్య గారికి ఒక టైం ఇచ్చారు, పిలిపించారు, ఆ టైములో ఏ జంతువు వచ్చిందో దానికే పర్మిషన్ తప్ప మీకు, అయితే మేము వీళ్ళని నచ్చించుకోవాల్సిందని నిన్ను కన్నానే అని చెప్పి కేకలేయచ్చు. నువ్వు నన్ను కన్నా ఇందులో ప్రవేశం లేదు. చాలామందికి ఆదివారం రావడం అనేది వెర్రితనంగా ఉంటుంది. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించి, లేకపోతే వ్యాపారం చేసి, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేసి, వాళ్ళు పెట్టే టిఫిను కాఫీలు తాగేసి శుభ్రంగా తల కింద దిండేసుకుని ఆ టీవీ ఆన్ చేయమని చెప్పి దాన్ని దిండు కూడా టీవీకి అనువుగా దాన్ని పేర్లల్లగా
చేసుకుని పడుకోవే ప్రాణమా, ఇంక ఎలాగో ఇంటి నుంచి వచ్చేసాను, పెద్ద ఖర్చు ఏం లేదు, వాళ్ళే వండుతారు చేపలో చికెను మటను, కాసేపు ఏం చేద్దాం, సవర్ చేసుకుని టీవీ చూద్దామని కూర్చోవాల్సిన అనే ఆలోచన మనుషులకు వచ్చి ఈ రోజున ఆదివారం సెన్సిప్ అయిపోయింది. కానీ దేవుడు ఏం చెప్పారండి, విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారండి వీళ్ళు, అపిత్రపరుస్తున్నారంటే విశ్రాంతి దినమున మానేసి బంధువుల ఇంటికి వెళ్తున్నారు. నిజం, విశ్రాంతి దినం ఆదివారం మానేసి బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఎందుకంటే మోమోటమో లేక మర్యాదో పిలిచారనో ఏదో మొత్తాన్ని సంథింగ్. అసలు నిన్ను ఒక పేదరికంగా ఉంటే నిన్ను ఎవరైనా పిలుస్తారా? అసలు నీకు మామూలు చిన్న ఇల్లు తాటాకింట్లో ఉంటే, తాటాకి దళ్ళు తాటాకి ఇంట్లో ఉంటే ఎవరు నిన్ను పిలుస్తారు? దేవుడు నిన్ను సమస్త దేశములకు ఆభరణమైన దేశానికి పిలిచి, అంటే అందరికంటే నిన్ను కూడా గౌరవమైన మార్గంలో నడిపిస్తే ఆదివారమున మనుషులు ఏం చేస్తున్నారు, అపిత్రపరుస్తున్నారంటే నిజంగా మనల్ని దేవుడు క్షమించుతున్నారంటే అది కేవలం దేవుని కృపే. లేకపోతే ఒక్క దెబ్బతో ఆయన కళ్ళు అరచేత్తో అయిపోయినట్టే, హాస్పిటల్ పాలు అయిపోయినట్టే. ఏంటో సడన్గా జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ డాక్టర్ గారు ఏమో చెప్పలేమన్నారు, అప్పుడు ఏమైంది? ఇంతలోనే నేను వీడియో ఆపేసిమ్మా, నేను వాకింగ్ చెప్పేటప్పుడు కొన్ని విషయాల్లో వీడియోలు ఉండకూడదు. వివాహాన్ని ఘనహీనంగా మార్చేశారండి. అటువలే పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి, ఇది కండిషన్. ప్రేమించిన మనిషి ఏం చేస్తారు? తనను వలె అంటే తాను ఎలా ప్రేమించుకుంటున్నారో తన భార్యను కూడా అలా ప్రేమించమని లేఖనం ఖచ్చితంగా చెప్పింది వివాహం అనేది విషయంలో. కానీ తనను ఎలా ప్రేమించుకుంటున్నారో తన భార్యను కూడా అలా ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఏం చేస్తారు? ప్రేమ దోషములను కప్పును. ప్రేమలో ఏముంది? 1 కొరింథీ 13:4 ఏం చెప్తుంది? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడుతుంది, అన్నిటినీ తాడుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ వచ్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నామో ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. చాలు. వివాహమైన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున ఒంటరి వారు అవుతారు. ఎవరి ముందో ఎవరెనుకో కాదు, కానీ కాలానుగుణంగా కాలాతీతముగా లేక సంవత్సరాలు జరుగుతుండగా ఎవరో ఒక ముందు వెళ్తారు, ఎవరో తర్వాత వెళతారు. ఇద్దరు ఒకే సమయంలో ఈ లోకంలో ఖాళీ ఎవరు, ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు, సహజంగా జరుగుద్ది. ఇది ప్రతి మనిషిలో నిలిచి ఉండాల్సింది, ఆలోచించాల్సింది కూడా. ఎందుకంటే ఒకరు వెనక ఒకరు ముందు. వివాహం అయిన వాళ్ళందరూ కడ వరకు స్థిరంగా ఉంటారనేది భూమి మీద ఎక్కడా లేదు, జరగట్లేదు. కాబట్టి ఎక్కడో ఏం జరుగుతుందో. కాబట్టి వివాహం అనేది ప్రేమకు గుర్తుగా ఉంది. నిన్ను వలె నీ భార్యని ప్రేమించడానికి గుర్తుగా ఉంది వివాహం అనేది. ప్రేమించాలా, ప్రేమించినప్పుడు ఓర్పు ఉంది, ప్రేమించినప్పుడు సహనం ఉంది, ప్రేమించినప్పుడు దీర్ఘశాంతం ఉంది,
ప్రేమించినప్పుడు క్షమాపణ ఉంది. అప్పుడే వివాహానికి సార్థకం ఉంది, అప్పుడే వివాహానికి విలువ ఉంది, అప్పుడే వివాహము అన్ని విషయాల్లో ఘనమైందిగా ఉంటుంది. అంతే తప్ప పాకిస్తాన్ ఇండియా లాగా మనుషులు యుద్ధం చేసుకుంటే ప్రేమేది? భార్యాభర్తల మధ్య ప్రేమేదండి? పాకిస్తాన్ ఇండియా లాగా కోపాలు తాపాలతో నిండిపోతే అసలు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మనస్సాక్షి పని చేయకుండా, ప్రేమ పని చేయకుండా, అసలు ఏమీ లేకుండా మనుషులు తలడిల్లిపోతూ ఉంటే దాని అర్థం ఏంటి? వండుకుంటారు, కొంతమంది తినరు, ఇద్దరు అలుగుతారు, ఇద్దరు దెబ్బలాడుకుంటారు. కొంతమంది కొన్ని రోజులు మాట్లాడరు, ముఖాలు ఇంత లావున నల్లబడిపోయి ఇంత లావున అయిపోతూ ఉంటాయి. ఎందుకని? వివాహం చేసుకున్నారే, ఎప్పుడో ఎత్తి ఒకళ్ళు ఏం చేస్తారు? ఈటిళ్ళతో పొడుచుకుంటూ ఉంటారు. ఎప్పటియో సంగతులు ఎత్తి. వివాహమైనప్పుడు నువ్వేం చేసావు? మీ తమ్ముడు డ్రింక్ తీసుకొచ్చాడు, నేను జ్ఞాపకం వచ్చానా? చూసా. ఎప్పుడు తెచ్చాడు? మీ తమ్ముడు టిఫిన్ తెచ్చాడు, నేను జ్ఞాపకం రాలేదా? అప్పుడు తెత్తి పొడుతున్నాడు వీటితో. నిన్ను వలే ఏం చేయాలా? నీ భార్యని, నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావో నీ భార్యని కూడా ప్రేమించు. అది వివాహం. ఈ వివాహానికి వచ్చారు ప్రభువారు. వచ్చిన తర్వాత అక్కడ ప్రభు తల్లిగారు మరియమ్మ గారు ఉన్నారు. ఆమె ఏమంటున్నారు? అయ్యా, చిన్న విషయం, ఈ మన బంధువులు ఇంట్లో ద్రాక్షారసం అయిపోయింది అన్నారు. ద్రాక్షారసం అయిపోతే ఇప్పుడు ప్రభుకి ఎందుకు చెప్తున్నారు? ప్రభు శక్తి ఆమెకి తెలుసు, ప్రభు మహిమ ఆమెకి తెలుసు, ప్రభు యొక్క ప్రభావం ఆమెకి తెలుసు. కారణం ఏమిటి? ఆమె చిన్నతనంలో వేసిన అంగి ప్రభువు ఎదుగుతున్న కొలది ప్రభువుతో కూడా ఏమైందంట? అది ఎదుగుతూ ఉండిందంట. అది అంటగాదు, ఎదుగుతూ ఉండింది. ప్రభు శక్తి ఆమెకి తెలుసు. చిన్నతనంలో కుట్టించిన అంగి మాయలేదు, అది చినగలేదు. ప్రభుతో కూడా ఏమైందంట? ఏకంగా నేయబడినట్టుగానే ఎదిగింది. దానికోసం అందుకని ఆ రోజుల్లో ఏమేసుకున్నారు? సీట్లు వేసుకున్నారు. అది కింద నుంచి పై వరకు ఏమైంది? నేయబడిందట. అంత చక్కగా ఉంది, అది ఎదిగింది అని కొంతమంది భక్తులు వివరిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో చూడండి ప్రభు శక్తి ఏంటో, ఆమె కుమారుడు యొక్క మాటలో ఉన్న పవర్ ఏంటో ఆ తల్లికి తెలిసి, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని అంటున్నారు. ఎవరికి చెప్పట్లా, ప్రభుకి చెప్తున్నారు, కుమారుడికి చెప్తున్నారు. ప్రభు అన్నారు, అమ్మా నాతో అప్పుడే నీకేం పని, నా దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్తున్నావేంటి అని అన్నారు. మామూలుగా మాట్లాడారు. నాకు చెప్తున్నావేంటమ్మా అన్నారు. లేదయ్యా, ఆ మనసులో అనుకోవచ్చు, లేదయ్యా ప్రభు లేదని నాన్న, నీవు ఇది చేయగలవు, నువ్వు ఇది ఈ లోటును పోడ్చగలవు. చూసారా, యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ సమస్యను గుర్తించి తల్లి ప్రభుతో చెప్తున్నారు, అయ్యా ఇంట్లో లోటు ఉంది. మనం కూడా సంఘంలోనికి వచ్చినప్పుడు ఎవరి సమస్యల్లోనో హృదయంలో మోసుకుని పోవటం కాదు, మనం మన సమస్యను ప్రభువు దగ్గరకు తెచ్చేవారమై ఉండాలి. సమస్య అంటే ఏంటి? పెద్ద అప్పులైపోయి లేకపోతే ఏదో పెద్ద ఇబ్బందులు పడేది కాదు. ప్రభా, ఈ మధ్య నా చూపుల్లో వ్యత్యాసము వచ్చిందే, పవిత్రత లేదే, ఇది నా సమస్య. నా మాటల్లో వినిందొకటి చెప్పేదొకటి చేస్తున్నానే, నా మాటల్లో ఓ సరైన యథార్థత సత్యము లేదే అని చెప్పి ఈ లోటు నాకుంది ప్రభా. నా ప్రవర్తనలో ఇదివరకు స్లోగా ఉండే వ్యక్తిని, కానీ ఇప్పుడేంటి ఎవరినైనా చూస్తే ఫాస్ట్ అయిపోతున్నాను, 2 అర్థాలు వచ్చే మాటలు మాట్లాడుతున్నాను, నాలో ఏదో లోపము ఏర్పడింది, దీన్ని ఏం చేయండి, సరి చేయండి. ఇదివరకు మా ఆయన గారు ఏదన్నా అంటే అసలు కోపం ఉండేది కాదు, ఇప్పుడు సడన్గా అసలు చాలా తీవ్రంగా కోప్పడిపోయి ముఖం మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఈ ముఖం మీద ఏంటి, నువ్వేం చెప్పావు చెప్పు, మళ్ళీ చెప్పు అంటున్నాను. ఏంటిది? నాలో ఈ లోపం ఉంది ప్రభా, నా లోటు ఉంది, దాన్ని ఏం చేయాలి? ఈ మందిరంలో మీ సన్నిధిలో దీన్ని సరిచేయండి, ఇది మీకు సాధ్యమే అన్నట్టుగా మరియమ్మ గారు పెళ్లి విందులో, పెళ్ళి ఇంట లోటు ఉంది నాయన, దీన్ని మీరు మాత్రం ఏం చేయగలరు, సరి చేయగలరు, పోడ్చగలరు అని ఇలాగ చెప్తున్నారు. తర్వాత ఆమె అంతటితో వదల్లా. అమ్మ నాతో నీకేం పని అంటే,
అని అంత మాత్రాన ఆయనతో మనకెందుకులే, అనవసరంగా ఈ సమస్య ప్రభువుకి ఎందుకు నా కుమారుడు చెప్పడం అనుకోలే. పరిచారకులను చూసి ఆమె ఏం చేస్తున్నారు, భారాన్ని ఏం చేయలే, ఇంకా భారాన్ని వదల్లా. మనం కూడా పిల్లలు పాస్ అవునప్పుడు భారాన్ని వదలకూడదు. పరీక్షల్లో ఒకసారి పాస్ అవునప్పుడు భారాన్ని కోల్పోకూడదు. లేక మన జీవితంలో ఇంకా ఏదైనా కొన్ని విఫలమైనప్పుడు భారాన్ని కోల్పోకూడదు. తిరస్కారం వచ్చినా కుటుంబ భారాన్ని కోల్పోకూడదు. వ్యతిరేకత వచ్చినా భారాన్ని కోల్పోకూడదు. భారంగానే ఉండాలి. ప్రేమ చేస్తూనే ఉండాలి. పరిచారకులను చూశారు ఆమె చూసి వాళ్ళతో చెప్పని ప్రభు ఏం చెప్పలా, కానీ ఆమె చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు, అయ్యా ఆయన మీతో చెప్పింది చేయండి అన్నారు. అమ్మ పరిచారకులను పిలువు, అమ్మా మమ్మీ నేను వాళ్ళకి ఏదో చెప్తాను అని మరియమ్మ గారికి కూడా ప్రభు ఏం సలహా ఇవ్వలా. అయినా ఆమె అంతటికి ఆమె ఆయన మీతో చెప్పింది చేయండి ఆయన అన్నారు. వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారో ఎదురు చూస్తున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఎదురు చూస్తున్నారు. ప్రభు ఏం చెప్పారు, వాళ్ళ పరిచారకులు వచ్చారు, అక్కడి నుంచి చూస్తున్నారు. మరియమ్మ గారు చెప్పిన సంగతి కూడా ప్రభు విని ఉంటారు. ఏం చేస్తున్నారు, ప్రభు ఏం చెప్పారు, అబ్బాయి ఆ బాణల్లో నీళ్ళు నింపండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు, మేఘాల మీద ఆ బాణల్ని నీళ్లతో నింపారు. చూసారా దేవుని బిడ్డలరా, 5-6 బాణలు ఉన్నాయి. 6 అనేది మనిషి సృష్టికి సూచనగా ఉంది. 6 బాణలు. అందులో ఒక వ్యక్తికి పోసే బాణ 2 లీటరో పోసి ఆపేశాడు అనుకుందాం. ఒకవేళ దేవుడు అద్భుతం జరిగినప్పుడు ఆ లీటరే ఏమయ్యేది, ద్రాక్షారసం అయ్యేది. ఒకవేళ 5 లీటర్లు పోసిన వాళ్ళు 5 లీటర్ల ద్రాక్షారసం అయ్యేది. ఇట్టి ఫెలోషిప్ సావాసానికి నమ్మకంగా వచ్చి జీవజల ఊట అయిన దేవుని వాక్యాన్ని హృదయమనే బాణలో మీరు లీటర్గా నింపుకుంటే మన జీవితాలు లీటరే మధురం ఉంటుంది, లీటరే ఆశీర్వాదం ఉంటుంది, లీటరే సంతోషం ఉంటుంది, ఆ లీటరే ఆనందం ఉంటుంది, ఆ లీటరే తృప్తి ఉంటుంది. అదేంటండి వాళ్ళకి చాలా తృప్తి, ఆనందము, సమృద్ధి ఉంది, మాకేంటి ఇలా ఉందంటే, అంటే నువ్వు నీ హృదయం అనే బాణలో లీటరే ఏమన్నావు, సాలు అనుకుని నింపుకున్నావు అంతే. లీటర్ సాలు, మిగతా వాక్యాన్ని అంతా వ్యతిరేకిస్తున్నావు. ఆ వాక్యం నాకు కాదు, మా ఇంటి వాళ్ళకి, ముందు వాళ్ళకి, లేకపోతే పక్క వాళ్ళకి, ఆ ముందు కూర్చున్న నా కూతురికి, నా కొడుక్కి, నా అల్లుడికి, లేకపోతే ఇంకొకళ్ళకి, వాళ్ళకి చెప్తున్నావు. నువ్వు ప్రతి వాక్యాన్ని ఏం చేయట్లా, తీసుకోవట్లా. కొంతేమో వ్యతిరేకిస్తున్నావు, కొంతేమో తీసుకుంటున్నావు. ఎత్తుక్కుని తీసుకుంటున్నావు. అందుకని అది అంతా కలిపి ఎంత అయింది, లీటరే అయింది. మధురం ఎంత అయింది, లీటరే అయింది. సువాసన ఎంత వచ్చింది, ద్రాక్షారసం సువాసన ఎంతకు వచ్చింది, లీటర్ వాటర్కే వచ్చింది. రంగుది ఎంతకు వచ్చింది, లీటర్కే వచ్చింది. చూసారా, అడుగు ఎంత నింపుకున్నారో దానికే వచ్చింది. ఏంటండి ఎన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభుని నమ్ముతున్నాం, నా పరిస్థితి ఇంతే ఉందంటే జీవజల ఊట అనే వాక్యాన్ని మనసారా వ్యతిరేకించకుండా, మనిషి హృదయంలో తీర్పులు తెచ్చకుండా, తిరుగుబాటు చేయకుండా, ఈ వాక్యము నాకు కావాలా, అంచులు మట్టుకు కావాలా, అది నన్ను హెచ్చరించేదైనా, నలగొట్టేదైనా, నన్ను ఏం చేసేదైనా, నా కోసమైనా ఎవరి కోసమైనా అంచులు మట్టుకు నేను నింపబడతాను అనే మనసు ఏ వ్యక్తికి వస్తుందో వారి బాణ నిండా ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంతోషం కూడా ఎలా ఉంటుంది, బాణ నిండా అని అంచులు మట్టుకు వస్తుంది. నిజమా, ఇంత ఉందా ఈ సీక్రెటు? అవును, ఇంతే ఉంది. సగం నింపి సాలించారు అనుకుందాం. సగం నింపిన వాళ్ళకి ఎంత మధురమైంది, సగమే మధురమైంది. ప్రియులారా, ఈ రోజున సంఘము వెలితిగా ఉండినప్పుడు వాళ్ళ సంతోషము వెలితిగా ఉంటుంది. సంఘము యొక్క హృదయాలు, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి హృదయం యొక్క బాణాలు వెలితిగా నింపుకుంటే, అడుగునే నింపుకుంటే, వాళ్ళు ఏదో తక్కువ నింపుకుంటే, ఆ వాక్యం నాకు తెలుసు, ఆ సీటీ చెప్పేదేముంది, అది మాకు తెలీదా, నా జ్ఞానం ముందు ఆమె జ్ఞానం ఎంత, జోసెఫ్ మెరరీ గారు చెప్పే వాక్యము ఎన్నో పెళ్ళిళ్ళలో నేను వింటున్న వాక్యమే, నేను ఇంకా బాగా చెప్తా అని వ్యతిరేకించినప్పుడు బాణలో ఎంత మిగులుద్ది, అన్నీ బోను కొంత. ఇదేంటండి నా మధురము, నాకు సంసార మధురము, నా కుటుంబ మధురము, నా దీవెన కొంచెం ఉందేంటి? అవును, మిగతా వాటినన్నిటిని ఏం చేసావు, వ్యతిరేకించి బయటికి నెట్టేశావు.
నెట్టేశావు. ఇది నాకు అవసరం లేదు, ఆ వాక్యం నాకు తెలుసు, ఆ భక్తి నాకు తెలుసు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ద్రాక్షారసం వాక్యం వింటున్నా అని చెప్పి తృణీకరించవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా బాణ అంచులు మట్టుకు నిండిందా? నిండలేదు. అది వెల్తిగానే ఉంటుంది. కొంచెం పోసుకుని చాలులే, ఈ ఒక్క వాక్యం చాలులే, తర్వాత అవసరం లేదులే అనుకుంటూ మనుషులు అలాగే వెలితిగా ఉంటుంది. సంఘములో ఉన్న బాణలు, సంఘములో హృదయములో ఉన్న బాణలు, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి హృదయంలో అంతరంగంలో ఉన్న ఆ రాతి బాణలు నిండుగా అంచులు మట్టుకు నింపుకునేవారు కొద్దిమందే ఉంటారు. మిగతా వాళ్ళలో చాలా అరుదుగా మనుషులు నింపుకుంటారు. కానీ మిగతా వాళ్ళలో చాలా కొంతమంది అయితే అసలు బాణలోనికి నీళ్ళే రానివారు, వ్యతిరేకిస్తారు. చాలా అరుదుగా ఉంటారు అంచులు మట్టుకు నింపుకునేవారు, చాలా అరుదుగా. నేను ఎక్కడికైనా మీటింగ్ పోయినప్పుడు ఆ మీటింగులో సేవకులు చెప్పిన వాక్యాన్ని అంచులు మట్టుకు నింపుకునేవాడిని. వాళ్ళు చెప్పిన వాక్యాలు ఇప్పటికీ నాకు గుర్తుంటాయి. ఎందుకంటే నా కుండలో నుంచి అవి ఏమవ్వలేదు, డిలీట్ చేసుకోవాలా. నేను మొన్న ఆదివారం చెప్పిన వాక్యం ఏంటి ఇప్పుడు తెలీదు, ఇప్పుడు ఇందాక చెప్పిన సీడీ ద్వారా చెప్పబడిన వాక్యం ఏంటి తెలీదు, మర్చిపోయారు. ఎందుకంటే కొండ మూత వేసి ఏం చేస్తున్నారు, నీళ్ళు పోస్తున్నారు, మూత వేస్తున్నారు. ఆ నీళ్ళు ఏం చేయట్లేదు, దాంట్లో పడట్లా. కొండ మూత వేస్తున్నారు, నీళ్ళు దానిలో పడతలా. ఏంటండి మూత తీయండి. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమన్నెడి తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. చాలు ప్రియులరా, ఈ హృదయములు అనే ఈ రాతి బాణ మూత వేసినంత కాలము, దేవుని వాక్యాన్ని లోపలికి రానినంత కాలము ఈ కుండ గాలితోనే నిండి ఉంటుంది. ఏమి లేకపోతే ఏముంటుంది, గాలి. ఏమి లేకపోతే బాటిల్లో ఏమన్నట్టు, గాలి ఉన్నట్టు. ఈ కుండలో నీళ్ళు లేవంటే ఏమి లేనట్టు, ఏముందనమాట, గాలి ఉంది. గాలి అంటే ఏమిటి, ఇక మనిషి యొక్క అంతరంగము తనకు తానే ఏ వాక్యం లోపల తీయాలో, ఏ వాక్యం వద్దో, ఏ వాక్యం కావాలో తానే తీర్పు తీర్చి, తానే వ్యతిరేకించి నిర్ణయం తీసుకునే హృదయంగా మారి హృదయం ఏమైపోయింది, కఠినము అయిపోయింది. హృదయం కఠినమైపోయింది. అందువల్ల మెత్తన చేయబడనందున, అన్నీ తీసుకోనందున ఒక బ్లైండ్గా, అంటే ఒక గుడ్డి వ్యక్తిని ఒక మంచి వ్యక్తి నడిపిస్తున్నప్పుడు ఆయన ఎట్లా నడిపిస్తున్నాడో ఈ నడిచే వ్యక్తి, గుడ్డి వ్యక్తి కూడా అలా నడిచే విధంగా ఉండాలి సంఘములో. అంటే ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తున్నారో దాన్ని అంతటిని ఒక పొల్లైనను సున్నైనను పోకుండా హృదయం అనే బాణలో సమృద్ధిగా ఏం చేయాలి, నింపాలి. నిండినప్పుడు ఎప్పుడైతే బాణ నీళ్ళతో జీవజల ఊటతో నిండుతుందో అదంతా అంచులు మట్టుకు ఎలా మారుతుంది, మధురము. ఆ నీళ్ళకి ఏమొచ్చింది, రంగు వచ్చింది. ఆ నీళ్లకు రుచి వచ్చింది. ఆ నీళ్లకు ద్రాక్షరసపు వాసన కూడా వచ్చేసింది. మనిషి నీళ్ల స్థితే మారింది. అప్పటి వరకు నీళ్లు పోయమన్నారు ప్రభువారు, నీళ్ళే పోయమన్నారు. వాళ్ళు కూడా నీళ్ళు అంచుల మట్టుకు పోశారు. కానీ దాన్ని అక్కడి నుంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకుపోయినప్పుడు, ఆ వంట మాస్టర్ గారి దగ్గరికి తీసుకుపోయినప్పుడు ఆయన అంటారు, ఇంత మధురమైన ద్రాక్షరసము ఇంట్లో ఎలా ఉంచుకున్నారు? ప్రతివాడు మొదట మంచి రసం పోస్తాడు, తర్వాత ఏం చేస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. ఇక ఎందుకంటే తెక్కెత్తి పడుకుంటారు కాబట్టి. కానీ నువ్వైతే ఇదివరకు కూడా ఏం చేసావు, మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావేంటయా? ఎంత మంచిది, ఎంత మధురంగా ఉంది ద్రాక్షరసం. అవును దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కొండ ఇరుగు పొరుగు వారి విషయాలతోనూ, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచనలతోనూ నిండిపోయినప్పుడు ఈ కొండలో వాక్యాలు నిండడానికి ఏమి లేదు, స్థలం లేనందున మనుషుల హృదయాలు మధురంగా మారడానికి అవకాశాలు లేనందున సంవత్సరముల తరబడి ఇలా మనుషులు ఖాళీగానే వస్తున్నారు, ఖాళీగానే వెళ్తున్నారు.
ఖాళీగానే వస్తున్నారు, ఖాళీగానే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే లోపల ఉండకూడనిది చాలా చెత్త ఉంది, చాలా చెత్త ఉంది. చెత్త విస్తారము గనుక గోడ ఉన్న చెత్త విస్తారము గనుక గోడ కట్టలేమని చెప్పారు నెహెమ్యాతో. ఉన్న చెత్త విస్తారంగా ఉంది, అందుకనే ఇందులో నీళ్లు పోయించే అవకాశం లేకుండా పోయింది. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్పారు? నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టారు, తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఏం తొట్లు అవి? నీళ్లు నిలిసేవా నిలవనివా? బద్దలై నీళ్లు నిలవని తొట్టు తొలిపించుకున్నారు. వాక్యము నా హృదయంలో నిలిచి ఉండొద్దు, టీవీ చూడొద్దని చెప్తారు, ఖచ్చితంగా టీవీ చూస్తా. ఎందుకంటే నా హృదయము బద్దలైన తొట్టిలాగే నేను దాన్ని ఏం చేశా? తొలిపించుకున్నా. వాక్యం నిలవకూడదు, భక్తి నిలవకూడదు, నిరీక్షణ నిలవకూడదు, విశ్వాసం నిలవకూడదు, దేవుని వైపు చూసే ఆ ఆప్యాయత నిలవకూడదు. బద్దలైన తొట్టి తొలిపించుకున్నా. నేను పోసేటప్పుడు నీళ్లు పోసినట్టు కనబడతాయి, కానీ చూసేటప్పుడు అవి కంటికి కనబడవు, బద్దలైపోయింది అది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం మధురంగా ఉండవలసిన వారముగా పిలువబడ్డాం. కానీ మన కుండల్లో కొంతమంది కుండలు మూతేసుకున్నారు, కొంతమంది కుండల్లో 1 లీటర్ వరకే తీసుకుంటారు, అన్నీ తీసి పక్కన పెట్టి. కొంతమంది అయితే ఇంకా తీర్పులు తీరుస్తారు, అట్లా చెప్పారు వాక్యం, ఎట్లా చెప్పారు వాక్యం అని వ్యతిరేకిస్తారు. అప్పుడే హృదయం నుంచి ఆ వాక్యం బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి పక్షులు వచ్చి దాన్ని ఏం చేసినాయి? వాక్యాన్ని వ్యతిరేకిస్తే ఏమన్నాయి? పక్కన పక్షులు ఉన్నాయి, వాటిని అవి వచ్చి ఎత్తుకుపోయినాయి, వాక్యాన్ని విత్తనాలను ఎత్తుపోయినాయి. ఇంకెక్కడ? మనుషులు ఎప్పుడు వర్ధిల్లుతారు? సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుమని వాక్యం చెప్తుంటే, హబక్కూకు ప్రార్థన చేస్తుంటే, సంవత్సరంలో జరుగుతుండగా మా బాణాలు మధురంగా ఉండాల్సిన ఉండగా సంవత్సరాలు జరుగుతుంటే మా బాణాలు ఎలా ఉన్నాయి? లోకంలో ఉన్న చెత్తతో, లోకములో ఉన్న సకల విధములైన చెత్తతో ఏమైంది? హృదయం అనే బాణ నిండిపోయింది. హృదయం మోతీస్తే చెత్త ఉంది, నీళ్ళేం పడతాయి దానిలో? మధురమయ్యే లక్షణాలేవి? దానిలో సంతోషించే లక్షణాలేవి? ఆ చెత్త వాళ్ళని నెమ్మది లేకుండా చేస్తుంది, ఆ చెత్త వాళ్ళని కుదురుగా భక్తి చేయడానికి చేస్తుంది. ఆదివారం ప్రార్థనకి వెళదాము, నెక్స్ట్ వీక్కి వెళదాము, అప్పుడు మళ్ళీ ఆలోచన వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్కి వెళదాం. ఎందుకంటే వారం వారం వాయిదాలు వేపిస్తుంది. ఎక్కడ? లోపల ఉన్న చెత్త. అది క్రమంగా నడవనివ్వట్లా. 10 అవుతుంది టైము, 10ంటికి మందిరంలో ఉండాలి కదా, ఏం కాదు. 1 గంటకి వెళ్ళినా ఏం కాదు, అంతే. చెత్త, హృదయంలో ఉన్న చెత్త విస్తారంగా ఉంది కాబట్టి అది అక్రమము చేయడానికే మనుషులను సిద్ధము చేస్తుంది. మహాగణుడును మహోన్నతుడైన ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్నారు. ఉన్న చెత్త విస్తారము, నీళ్లు మధురముగా నీళ్లు పోసి మధురమైన జీవితాన్ని అనిపించాలి అంటే చెత్త తీసేస్తే కదా నీళ్లు పోసేది. ప్రభా, ఒకసారి దర్శించండి. అంతరంగము నిండా బాణలో చెత్త ఉండి, లోకమనే చెత్త, లోక సంబంధమైన చెత్త, అన్య ఆచారాలనే చెత్త, అన్యమైన ఆ లోక సంబంధమైన రకరకాల చెత్త అంతరంగంలో ఉండిపోయిగా నీళ్ళు ఎక్కడ పోసేది? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామని, మీ సన్నిధి మాతో ఉంచమని, ఇచ్చిన కొద్ది మాటలు మా అందరూ ఎల్లప్పలింపచేయమని మీ చేతులకు అప్పగించుకోండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.